దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి, ఆ రోజు ఏమి చేయాలి అన్న విషయాలను చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పని దీపం వెలిగించడం. కార్తీకం ఆరంభం నుంచి దీపం వెలిగించిన వారు కూడా, అసలు ఏడాది మొత్తం దేవుడి వైపు కన్నెత్తి చూడని భక్తులు కూడా ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే ఏడాదంతా దీపారాజన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీనికి ఏమీ శాస్త్రీయ ఆధారాలు లేదండి. కార్తీక పౌర్ణమి రోజు ప్రతిరోజులాగానే తెల్లవారుజామునే స్నానమాచరించాలి. నది, సముద్రం, కొలను, చెరువులు, బావులు, చేతి పంపు ఇలా అందుబాటులో ఉన్న నీటి వనరులతో స్నానమాచరించాలి. స్నానమాచరించేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రత్యేకం కావడంతో శైవ, వైష్ణవ దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈరోజు సాయంత్రం శివాలయంలో జరిగే జ్వాలా తోరణంని కూడా దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఏం చేయాలంటే, రోజంతా ఉపవాస నియమాలు పాటించి ఇంట్లో లేక దేవాలయంలో దీపారాజన చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పండ్లు దేవుడికి ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి. లేదా ఉపవాసం ఉండలేని వారు ఏదైనా ఉప్మా అలాంటివైనా సరే చేసుకొని స్వీకరించవచ్చు. మర్నాడు ఉదయం దైవతారాధన అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు స్నానం, దానం, జపాలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు గంగానదిలో స్నానం ఆచరించడం ద్వారా నెల మొత్తం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో దీన్నే దేవ్ దీపావళి అని కూడా అంటారు. ఈరోజు దేవతలంతా భూమికి దిగివచ్చి గంగా స్నానం ఆచరిస్తారని చెప్తారు. అందుకే ఆ రోజు నదీ స్నానం ఆచరించి దీపాలు నీటిలో విడిచిపెడితే గత జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం. ఈ రోజునే త్రిపురారుని పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఈరోజే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని ఓడించిన రోజు. అందుకే త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈరోజు శివాలయాల్లో అయినా ఇంట్లో అయినా రుద్రాభిషేకం జరుపుకుంటే ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయి. మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం జరిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇదే రోజు కేదారేశ్వర వ్రతం చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు దాన ధర్మాల్లో భాగంగా కార్తీక పురాణ పుస్తకాలు కూడా అందచేస్తారు. ఈ రోజునే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు చాలామంది. ఈ 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. అది గుళ్ళో అయినా వెలిగించవచ్చు, మన ఇంట్లో అయినా వెలిగించవచ్చు. ఎవరికి ఇష్టం ఉండి ఎట్లా కుదిరితే అలాగా అన్నమాట. మేమైతే గుడిలో అయితే నైట్ పెట్టంగానే చాలామంది జనాలు వస్తూ ఉంటారు, తీసేస్తారు, పక్కకు జరిపేస్తారని నైట్ లేట్గా 9కి 8:30కి క్లోజింగ్ టైంకి వెళ్తే అప్పుడు కొంచెం ఫ్రీగా పెట్టచ్చు అని అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. ప్లస్ అది కాక కుదరని పరిస్థితుల్లో ఇంట్లోనే పెట్టుకుంటాము. ఈ ఒత్తులు రేపు ఒక్కరోజే కాకుండా 2-3 సార్లైనా వెలిగించుకోవచ్చు. కార్తీక సోమవారం అప్పుడైనా వెలిగించవచ్చు. లేకపోతే ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఏం పర్వాలేదు. రేపు వెలిగించినా కూడా మళ్ళీ వెలిగించాలనిపిస్తే ఇంకోసారైనా వెలిగించవచ్చు. మేమైతే ఒక 2 సార్లైనా వెలిగిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకి కార్తీక పౌర్ణమి రోజు కరెక్ట్గా కుదురుతుంది అని లెక్క లేదు కదా. ఈ ఒత్తులు శివాలయంలో వెలిగిస్తున్నట్లయితే శివార్పణమస్తు అని చెప్పి దండం పెట్టుకోవచ్చు. అదే విష్ణాలయంలో వెలిగిస్తుంటే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని నమస్కారం చేసుకోవచ్చు. అలా కాకపోతే మన పెద్దవాళ్ళు మన తరాల నుంచి ఎలా అయితే చేస్తున్నారో అదైనా ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఎలా కుదిరితే అలా చేయండి. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.